మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ నెల 19 నుంచి అయితే జరగబోతున్నాయి. సో ఈ నెల 20న మన ఇండియా బంగ్లాదేశ్తో తలపడబోతుంది. సో ఎలా ఉండబోతుంది, ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుచుకోబోతున్నారు, ఓవరాల్గా దీనిపై విశ్లేషణ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ విజయ్ గారు మనకి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, ఛాంపియన్స్ ట్రోఫీపై మీ వర్షన్ ఏంటి సార్? ఎలా ఉండబోతున్నాయి మ్యాచెస్ అంటారు? ఇది సింపుల్ గా చెప్పానంటే మినీ వరల్డ్ కప్ లాంటిది. బట్ ఈసారి చాలా చాలా లాంగ్ గ్యాప్, బిగ్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో కూడా ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా పర్టికులర్ గా దుబాయ్ లో మాత్రమే ఒకే వెన్యూలో ఆడుతుంది. అది ఒక రకంగా అడ్వాంటేజ్. ఎందుకంటే ట్రావెలింగ్ ఎక్కువ ఉండదు, తర్వాత ప్రాక్టీస్ మ్యాచెస్ లేవు. ప్రాక్టీస్ మ్యాచెస్ లేకపోవడంతో ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క ప్లేయర్ సఫిషియెంట్ గా ప్రాక్టీస్ చేయడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు ప్రాక్టీస్ మ్యాచెస్ లో ఈవెన్ 2019 వరల్డ్ కప్ లో మనం చూసాం. యాక్చువల్గా ఇంగ్లాండ్ లో కూడా ఇంజురీస్ అనేవి అవుతుంటాయి. ప్లేయర్స్ మెయిన్ ప్లేయర్స్ కనుక ఇంజురీ అయితే మాత్రం వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇంపాక్ట్ అనేది ఎక్కువగా మ్యాచ్లు చూపిస్తారు. కనుక అలాంటి ప్లేయర్స్ ఇంజురీ అయినప్పుడు మాత్రం కొత్త వాళ్ళని తీసుకువచ్చి మళ్ళీ ఇమీడియట్ గా ఆడించాలని చాలా కష్టం అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే వెన్యూలో ఇంతమంది ప్లేయర్స్ అక్కడ ఒకటే అట్మాస్ఫియర్ లో ఉండి ఆ స్టేడియం. ఇంకొక విషయం చెప్పాలంటే ఒక అడ్వాంటేజ్ ఇంకోటి ఏముంటదంటే దుబాయ్ లో ఒకే వెన్యూలో ఆడడానికి లాస్ట్ మనం చూసాం బిగ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో. ఆ ఫైనల్ మ్యాచ్ లో పర్టికులర్ గా ఏమైందంటే అహ్మదాబాద్ లో ఇప్పటి వరకు ఆడని పిచ్, అసలు రంగు రూపు రేఖలు ఏ ప్లేయర్ కు ఎవరికి తెలియని పిచ్ పైన ఆడించారు. ఆడించడంతో వాళ్ళకి నిజంగా వాళ్ళ ప్లేయర్స్ కి ఎవరు కూడా ఇది పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంది, ఈవెన్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ప్లేయర్స్ కూడా తెలియని పరిస్థితులలో టాస్ గెలిస్తే బౌలింగా బ్యాటింగా మరి ఏంది అనేది ఆ కన్ఫ్యూజన్ అనేది ఒకటి ఉండే. అయితే ఆ కండిషన్స్ లో ఇండియా ఓడిపోవడం, వరల్డ్ కప్ చేజారిన తీరు మనం చూసాం. సో ఇక్కడ పర్టికులర్ గా దుబాయ్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్లేయర్స్ అంతా కూడా ఆడుతున్నారు. ఈవెన్ T20 మ్యాచెస్ కూడా ఆడారు. కానీ ఒక్కటి పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే పాకిస్తాన్ కు హోమ్ గ్రౌండ్ లో ఆడే అడ్వాంటేజ్ ఒకటి రియల్ గా ఉంటది. అందులోకి ఈ రీసెంట్ గా జరిగిన ఈ టీమ్స్ కూడా సౌత్ ఆఫ్రికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఈవెన్ ఇంగ్లాండ్ కానీ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ గెలిచి కరాచీలో కానీ లాహోర్ లో కానీ చాలా మ్యాచెస్ ఆడిన అడ్వాంటేజ్ వాళ్ళు కూడా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది రియల్ గా ఒక టఫ్ ఛాంపియన్షిప్ అయినా కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చే అవకాశం. విజయ్ గారు, ఇప్పుడు 2025లో జరగబోయే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకమే. సో మరి మన ఇండియాకి ఈ మ్యాచ్లో గెలవడానికి ఎలాంటివి ప్లస్ పాయింట్స్ ఇంకా కావాలి అంటారు? ఎలాంటి ఉంటే సరిపోతాయి అంటారు మీ వేలో? ప్రతి దేశం కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటే బాగుంటుందని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తుంటాం. కాబట్టి ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే ఇండియా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందులోకి ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతున్నారు. శుభ్మన్ గిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే రీసెంట్ గా చూసాం కదా, కన్సిస్టెంట్ గా పర్ఫెక్ట్ గా యాజ్ ఎ ఓపెనర్ గా వచ్చి తన యొక్క పాత్ర ఏంది అనేది నిజంగానే ఇప్పుడు ఈవెన్ రోహిత్ శర్మ మనకు తెలిసి రీసెంట్ జరిగిన సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లోపల రోహిత్ శర్మ తొందరగా అవుట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ తన పాత్ర నేరకి పోషించారు. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లో కూడా కన్సిక్యూటివ్ గా కన్సిస్టెంట్ గా ఆడడం అనేది మనం చూసాం. విరాట్ కోహ్లీ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ చేసినా కూడా శుభ్మన్ గిల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళు నిజంగా చెప్పాలంటే స్టిక్ అయ్యి ఒక మంచి పార్ట్నర్షిప్స్ డెవలప్ చేస్తూ వచ్చారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అడ్వాంటేజ్ అనేది ఇండియాకు ఉన్నది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాళ్ళు ఏదైతే ఉన్నదో ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఆకలింపు చేసుకొని పర్ఫెక్ట్ గా ఆడే ఆ యొక్క తత్వాన్ని తీసుకున్నారు. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే బౌలింగ్ విషయంలో కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువగా అటు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆడే ఆ ప్లేయర్స్ కూడా ఇండియాకు దొరకడం కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మెయిన్ గా ఈ దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్లన్నీ కూడా ఇండియాకు చాలా చాలా అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు బౌలింగ్, బ్యాటింగ్, ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే సమతూకంలో ఉన్నాయంటారు మన ఈ టీమిండియా విషయానికి వస్తే? టీమిండియా ఆల్ యాంగిల్స్ లో, ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నది, అందులో సందేహం లేదు. ఇండియాకు ఏ యాంగిల్ లో చూసినా కూడా చాలా టఫ్ ఉంటది. బట్ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 1-2 మ్యాచ్లు కనుక చిన్న టీం అయినా పెద్ద టీం అయినా సర్ప్రైజ్ అనేది చేస్తే, అది అనూహ్యంగా ఏదైనా జరిగితే మాత్రం ఏం చెప్పలేం. కానీ అదర్వైజ్ మాత్రం ఇండియా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా చాలా స్ట్రాంగ్ టీమ్ గా ఉంది. మన ఇంకా
ఇండియా టీమ్ ప్లేయర్స్ విరాట్ అలాగే రోహిత్ సేన ఫామ్లో ఉన్నారంటారా? వాళ్ళు ఎలా ఆడే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఇట్స్ వెరీ సింపుల్. ఫార్మ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. ఎందుకంటే మనం చూసాం ఒక మ్యాచ్లో అనూహ్యంగా ఫెయిల్ అవ్వడం చూసాం రోహిత్ శర్మ, ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్లోనే కంబ్యాక్ చేయడం చూసాం. సో ఈవెన్ రోహిత్ శర్మ కాదు, విరాట్ కోహ్లీ కూడా చూస్తే 2019లో చాలా అంటే ఒక దాదాపు 1.5 year టోటల్గా ఫెయిల్యూర్ అవ్వడం చూసాం. ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేసి ఏ రకంగా డామినెన్స్ చేసి వండర్ఫుల్గా సెంచరీస్ కానీ, మరి అదే ఒక రకంగా T20 వరల్డ్ కప్లో కూడా విరాట్ కోహ్లీ అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యి కేవలం అటు ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం చూసాం. కాబట్టి రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ఈ ఛాంపియన్స్ ప్లేయర్స్ ఎప్పటికైనా కూడా తూర్పు ముక్కలాగానే ఉంటారు. సో మరి టాప్ 8 మ్యాచ్ టీమ్స్ అనేవి ఇప్పుడు తలపడబోతున్నాయి. సో ఒక్కొక్క మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు మీ వేలో? పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండడం అనేది మనం చెప్పే విషయం కాదు. ఎందుకంటే పర్టికులర్ డే లోపల ఆ పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉంటుంది, టాస్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది. సో మెయిన్గా చెప్పాలంటే దుబాయ్ పిచ్ విషయంలో, ఎందుకంటే ఎక్కువ మ్యాచ్లు దుబాయ్లో ఆడుతున్నారు ఇండియా కాబట్టి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక పేసర్స్ కానీ స్పిన్నర్స్ కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే ఒక సగటున చూస్తే కనుక 38 and 40 అంటే 466 వికెట్లు పేసర్స్ తీసుకుంటే 344 వికెట్లు స్పిన్నర్స్ తీసుకున్నారు. అంటే ఈక్వల్ గా దాదాపు సేమ్ కండిషన్స్ ఉంటాయి. సార్ బ్యాటింగ్ ఫేవరబుల్ గా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే మనం మర్చిపోవద్దు, సచిన్ టెండూల్కర్ జమానాలో కూడా అద్భుతంగా అబ్దుల్ ఖాదర్ 2 ఓవర్లలో 40-50 రన్లు కొట్టిన సందర్భం కూడా ఉన్నది. సో అట్లా ఆలోచిస్తే జావేద్ మియాందాద్ వండర్ఫుల్ గా ఆడిన ఆ ఇన్నింగ్స్ కూడా ఒక్కొక్కటే మనం ఇలా నెంబర్ వేసుకొని పోతే ఆ తటస్థమైన వేదిక అనేది ఏదైతే ఉందో ఇప్పుడు పర్టికులర్ గా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే ఇంకొక విషయం మీరు అడిగారు, ఒక్కొక్క టీం తోటి ఏ రకంగా ఉంటుంది. సౌత్ ఆఫ్రికా స్ట్రాంగ్ గా ఉన్నది, ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్ గా ఉన్నది, ఇంగ్లాండ్ చెప్పే అవసరం లేదు. సరే ఇంగ్లాండ్ ఇండియాలో కూడా సబ్ కాంటినెంట్, మన ఇండియాలో రీసెంట్ గా అంత పేలవంగా ఆడింది, కానీ టీం మాత్రం స్ట్రాంగ్ ప్లేయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. ఎప్పుడు ఏ టైంలో ఏ రకంగా పిచ్ కండిషన్స్ బ్యాటింగ్ ఫేవరబుల్ గా మారుతాయని చెప్పడానికి వీలుంటుంది. కాబట్టి ఏ టీం అయినా కూడా డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన క్రికెట్ ఎందులోనే కావచ్చు, కానీ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. మన టీమిండియా బ్యాలెన్స్ ఎలా ఉంది? టీమిండియా కూర్పు చాలా మంచిగా ఉంది, అందులో సందేహం లేదు. అందులోకి మీరు చెప్పాలంటే లెఫ్ట్ ఆర్మ్ అక్షర్ పటేల్ వండర్ఫుల్ గా, తర్వాత రవీంద్ర జడేజా, వీళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా 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 ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందులోకి మనం టేల్ ఎండ్ అని అనడము లోవర్ ఆర్డర్ అంటాం. ఈ మధ్యలో లోవర్ ఆర్డర్ లో కూడా ఈవెన్ ఫినిషర్స్ చాలా చక్కగా ఉన్నారు. ఒక టైంలో ఎలా ఉండేది అంటే యాక్చువల్ గా కేవలం ఇండియన్ టీము ఓపెనర్స్ మీద టాప్ ఆర్డర్ పైన ఆధారపడిన సందర్భాలు చూసాం. ఈవెన్ 2019 వరల్డ్ కప్ లో కూడా మనం చూసాం మిడిల్ ఆర్డర్ లోపల సస్టైన్ కాకపోవడం, పర్టికులర్ గా వాళ్ళు ఫినిష్ దాకా తీసుకువెళ్ళి రవీంద్ర జడేజా, ఇదే మహేంద్ర సింగ్ ధోని ఉన్న టైంలో కూడా ఫినిషింగ్ చేయలేకపోవడం అనేది కొన్ని మైనస్ పాయింట్స్ మనం చూసాం. కానీ ఈ మధ్య కాలం లోపల ఈవెన్ అటు లోవర్ ఆర్డర్ దాకా కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ ను విజయ అంచులలో తీసుకుపోవడం కాకుండా విజయాన్ని చేకూర్చే దిశగా వాళ్ళు కొనసాగిస్తున్నారు, అందులో సందేహం లేదు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే మన టీమిండియా టీంలో స్పిన్నర్లు 5 ఉన్నారు, ఎందుకు అంటారు? అదే చెప్పే కదా, దుబాయ్ పిచ్ లోపల పర్టికులర్ గా అక్కడ స్పిన్ డిపార్ట్మెంట్ ఎక్కువగా రాణిస్తుంది. అఫ్కోర్స్ మనం ఇప్పుడు అబ్దుల్ ఖాదర్ బౌలింగ్ లో సచిన్ టెండూల్కర్ డామినేట్ చేశాడు కదా, వికెట్లు ఎక్కువగా సాధిస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు బ్యాట్స్మెన్, అనూహ్యంగా బాల్ టర్న్ అవుతుంది ఎక్కువ. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక ఓ మ్యాచ్ లో ఇద్దరు స్పిన్నర్స్, ఇంకో మ్యాచ్ లో ఇంకో ఇద్దరు స్పిన్నర్స్ అట్లా ఆడించే సందర్భంలో స్పిన్నర్స్ ఎక్కువగా యూటిలైజ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ప్రతి మ్యాచ్ కూడా మన ఇండియాలో మ్యాచెస్ అన్నీ కూడా దుబాయ్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అంటే ఇది మన ఇండియాకి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? అదే చెప్పే కదా, ఇండియాకి డెఫినెట్ గా ప్లస్ అయ్యే అవకాశం. ఎందుకంటే పాకిస్తాన్ లో మన ఇండియా ఆడాలని మనం కూడా కోరుకుంటాం, వాళ్ళు కూడా ఇండియా వచ్చి ఆడాలని వాళ్ళందరూ కోరుకుంటారు. ప్రతి ప్రేక్షకుడు కూడా పాకిస్తాన్ లో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న సందర్భం మనం చూసాం. ఈవెన్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన వాళ్ళు పోయి కూడా సార్ అక్కడ పాకిస్తాన్ లో, ఎందుకంటే మనకు తెలుసు వీరేంద్ర సెహ్వాగ్, ముల్తాల్కా సుల్తాన్ అని ఏ రకంగానైతే 300+ అక్కడ సాధించి వండర్ఫుల్ గా హిస్టరీ ఎట్లయితే సృష్టించాడో మరొకసారి అటు పాకిస్తాన్ లో వెళ్ళాలి. బట్ కండిషన్స్ మనకు తెలిసే ఇండియా ఈ దాయాదుల మధ్యన సఖ్యత లేకపోవడం తోటి మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళడం లేదు. అదర్వైజ్ నిజంగా చెప్పాలంటే
పాకిస్తాన్ లో వెళ్ళి ఆడినా కూడా ఇండియా డామినెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే, ఒకే ఒక తటస్థమైన వేదికతో ట్రావెలింగ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ రెస్ట్ దొరుకుతుంది, ఎక్కువ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది, హైలీ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అట్మాస్ఫియర్ కూడా చేంజ్ కాకుండా ఆరోగ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని కూడా చూస్తే కనుక ఒకటి ఇండియాకు ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎస్, మొత్తానికి మరి ఇండియా విన్నింగ్ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నారు? విన్నింగ్ ప్లేయర్స్ ఎవరైనా కూడా కావచ్చు, మనం అనూహ్యంగా ఎవరిని కూడా చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ కు మనము ఒక రకంగా ఆలోచిస్తే లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ లో కూడా హార్దిక్ పాండ్యాని తీసుకుందాం. హార్దిక్ పాండ్యా పూర్తిగా మనకు తెలుసు కదా, IPL లో అంత చక్కగా ఆడలేదు, ఆ తర్వాత కంటిన్యూస్ సరిగా ఆడలేడు, అయినా కూడా ఎందుకు ఉంచారు అన్న సందర్భంలో హార్దిక్ పాండ్యా చివరగా అతని యొక్క బౌలింగ్ తోటి బ్యాటింగ్ తోటి మెరిపించి ఆ T20 వరల్డ్ కప్ ను ఎట్లా అందించాడు, ఆ తర్వాత హీరో అయినాడు. అలానే విరాట్ కోహ్లీని కూడా పూర్తి T20 వరల్డ్ కప్ లో కూడా అన్ని మ్యాచ్లలో ఫెయిల్యూర్ అయ్యి లాస్ట్ కు ఆడిన సందర్భాన్ని చూసాం. కాబట్టి ఎవరు ఎప్పుడు హీరో అవుతారు ఈ T20 వరల్డ్ కప్ కానీ తర్వాత ఈ మినీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఇలాంటి మ్యాచెస్ లో ఎవరు హీరో అవుతారు, ఎవరు హైలైట్ అవుతారు, ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఎండార్స్మెంట్స్ ఎక్కువగా సాధిస్తారని మనం చెప్పడానికి అసలే వీలు ఉంటుంది. ఎవరైనా హీరో కావచ్చు. ఓకే సార్, సో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.